అనారోగ్యం బారిన యువ శ్రామిక శక్తి చిన్న వయసులోనే ఉద్యోగులకు జీవనశైలి వ్యాధులు 31 నుంచి 35 ఏళ్ల మధ్య నలుగురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ 63% మందికి అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు 50% మందికి అధిక రక్తపోటు ఉన్నట్టు వెల్లడి 62% కాన్పులు శస్త్రచికిత్సల ద్వారానే నగరాల్లో భారీగా ప్రసూతి ఖర్చులు పజ్ కేర్ అధ్యయనం అంటూ చూస్తాం పితృత్వ సెలవులు ఇవ్వండి బిడ్డల పెంపకంలో తండ్రి పాత్ర కీలకం నవజాత శిశువుకు నాన్న స్పర్శ అవసరం పితృత్వ సెలవుల ద్వారా స్త్రీ పురుష సమానత్వానికి ప్రోత్సాహం లభిస్తుంది స్త్రీల పనులు పురుషుల పనులు అన్న విభజన చెరిపేందుకు దోహదపడుతుంది ప్రైవేట్ రంగానికి సెలవులు వర్తింపజేయాలి సామాజిక భద్రతా చట్టంలో భాగం చేయాలి 3 నెలల కన్నా ఎక్కువ వయసున్న పిల్లలను దత్తత తీసుకున్న తల్లులకు కూడా మాతృత్వ సెలవులు ఇవ్వాల్సిందే కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు అంటూ చూస్తున్నాం సో ఇదొక మంచి నిర్ణయంగా మనమైతే చెప్పొచ్చు ఎందుకు అంటే పుట్టినటువంటి బిడ్డకు తల్లితో పాటు తండ్రి యొక్క ఆలన పాలన కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ యొక్క ప్రేమ ఉండాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో తండ్రి ఏం చేస్తున్నాడు ఉద్యోగం కోసం ప్రైవేట్ ఉద్యోగమా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం పక్కన పెడితే ఉద్యోగం కోసం నిరంతరం తన యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం బిజీగా ఉంటూ పుట్టినటువంటి కొడుకును పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది సో తల్లి ఒకటే ఈ యొక్క మాతృత్వ సెలవులు ఏవైతున్నాయో వాటి ద్వారా కొంత ఒక ఉద్యోగం చేసినప్పుడు కూడా తల్లి కేవలం ఒక బిడ్డను సాదుకునే పరిస్థితి కనబడుతుంది కానీ తండ్రికి ఆ యొక్క కొడుకు యొక్క ఆలనా పాలన చూసుకునేటువంటి సమయం లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఒక మానవతా కోణంలో నిజంగా ఒక బంధాలకు విలువనిచ్చేటువంటి కోణంలో పితృత్వ సెలవులు కూడా ఇవ్వండి అంటూ చాలా నేరుగా ఇటు గవర్నమెంట్కి అదేవిధంగా ఇటు ప్రైవేటు సంస్థలకు కూడా నేరుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూస్తా ఉన్నాం సో ఇది ఒక మంచి చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నంగా జడ్జిమెంట్గా మనమైతే చెప్పొచ్చు సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మాతృత్వ సెలవుల తరహాలోనే తండ్రులకు పితృత్వ సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది ఈ మేరకు చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది దత్తత తీసుకున్న పిల్లల విషయంలోనూ ఆ మాతృత్వ సెలవుకు సంబంధించిన పిటిషన్ విచారిస్తున్న సమయంలో జస్టిస్ పార్దివాలా జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం కేంద్రానికి ఈ సలహా ఇచ్చింది పిల్లల శారీరక మానసిక అభివృద్ధిలో తండ్రి పాత్ర విస్మరించడం అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించింది తండ్రికి కూడా సెలవులు ఇవ్వడం ద్వారా కుటుంబం పరిసరాల్లో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడింది స్త్రీల పనులు పురుషుల పనులు అన్న విభజనను చెరిపేసేందుకు ఉపకరిస్తుందని వ్యాఖ్యానించింది పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని బాధ్యతను సమానంగా పంచుకోవాలని చెప్పింది శైశవ దశలో తండ్రి పాత్రపై సమాజంలో అపోహలు ఉన్నాయని బిడ్డతో సహా తల్లి అంత సన్నిహితంగా ఉండలేడని తల్లిలాగా తప్పనిసరి అవసరం కాదని అనుకుంటానని వ్యాఖ్యానించింది శిశువు తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా పితృత్వ సెలవులు ఉండాలని చెప్పింది శైశవ దశలో భావోద్వేగ బంధాలు బలపడతాయని ఆ సమయంలో పక్కనే తండ్రి ఉండడం శిశువును శారీరకంగా మానసికంగా బలోపేతం చేస్తుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు నవజాత శిశువుకు తండ్రి సాంగత్యం అవసరాలను వాయిదా వేయలేమని వారాంతంలో వారితో గడపడం ద్వారా పూడ్చుకుందామంటే కుదరదని నవజాత శిశువుకు నాన్న మాటలు వినడం స్పర్శతో అనుభూతి చెందడం ఎంతో అవసరం ఇవి కేవలం జ్ఞాపకాలు కావు భావోద్వేగ భద్రతకు అనుబంధాలకు పునాది వేసేవి అని వ్యాఖ్యానించిందంటూ చూస్తాం సో దత్తతలో మాతృత్వ సెలవులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇది మానవ సంబంధాలకు సంబంధించినటువంటి జడ్జిమెంటు సో దీని అంటే కోర్టులు ఎంత మానవ సంబంధాల విషయంలో ఏ విధంగా ఆలోచిస్తాయో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది అందరికీ ఆదర్శంగా నిలవాలి వాస్తవంగా సో ఇదొక మంచి విషయంగా మనం అయితే చెప్పొచ్చు